గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ఈరోజు మీకు ఒక గొప్ప శాంక్చురీని పరిచయం చేస్తాను నేను. అది ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉపనది ప్రాణహిత ఒడ్డున ఉన్న ఈ శాంక్చురీని, ఇందులో వివిధ జంతువులతో పాటు పక్షులను కూడా మనం చూడొచ్చు. అరణ్యంలో దాదాపు 136 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర వివిధ రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అందులో పులులు, చిరుతపులులు, సింహాలు తదితర క్రూర జంతువులతో పాటు బ్రాహ్మణి బాతులు, టేల్స్, స్టార్క్స్, హెరాన్ ఇలాంటి తెగలకు చెందినటువంటి పక్షులు కూడా ఉన్నాయి ఈ శాంక్చురీలో కనిపిస్తే మనకి. అంటే జంతువుల్ని, పక్షుల్ని రెండింటినీ చూడాలనుకునే వారికి వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సినటువంటి శాంక్చురీ ఇది. అదే ప్రాణహిత శాంక్చురీ దాని పేరు. ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రహదారి మార్గం అయితే 300 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్ ఏదంటే హైదరాబాదే. శాంక్చురీని సందర్శించాలనుకునే వాళ్ళు అక్కడ బస్ చేయడానికి మంచిర్యాలలోని చిన్నూరు అని అక్కడ ఈ రెండింటిలోని మనకి రూమ్స్ దొరుకుతాయి. అటవీ శాఖ వాళ్ళ తాలూకా రెస్ట్ హౌస్లు ఉంటాయి. అందుకు గాను మనం ఏం చేయాలంటే మంచిర్యాలలో ఉండే డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ని సంప్రదిస్తే సరిపోతుంది.